అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా కూరగాయలు పండించాలంటే రైతులకు పలు మేలు వంగడాలను పరికరాలను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చేంత వరకు పలు దశల్లో వ్యవసాయ పనులు సులువుగా అయిపోతేనే యువ రైతులకు వ్యవసాయం పైన ఆసక్తి పెరుగుతుంది. ఈ దిశగా ఆలోచించిన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం కూరగాయ రైతులకు ఉపయోగపడే ఓ మంచి పరికరాన్ని తయారు చేసి అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక సాంకేతిక యుగంలో వ్యవసాయానికి యాంత్రీకరణ అవసరాన్ని గుర్తించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మరొక ముందడుగు వేశారు. కూరగాయ పంటలలో సులువుగా కలుపు తీసుకునే పరికరం క్రీడా వీల్ హౌస్ రైతుల ముందుంచారు. 1200 రూపాయలకి దొరికి యంత్రాన్ని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉంచారు. ఖరీఫ్ పంట కాలంలోనూ అలాగే రబీలో ఇక్కడ కూరగాయల పంటలు వేయటం, అలాగే వేరుశెనగ కూడా ఎక్కువ విస్తీర్ణంలో వేస్తుంటారు. మరి కూరగాయల పంటల్లో కలుపు నివారణ కోసం ఆడవాళ్ళు ఎక్కువగా గొప్ప అవుతుంటారు. ఎవరైతే గొప్ప చేస్తుంటారో వాళ్ళకి శ్రమ కూడా ఎక్కువ అవుతుంది. కూర్చొని గొప్ప తవ్వడం వల్ల లేదంటే ఒంగోని గొప్ప తవ్వడం వల్ల వాళ్ళకి శ్రమ కూడా అధికమవుతుందనే ఉద్దేశంతో మన కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ క్రీడా వీల్ హౌస్ అంటారు. అంటే ముందు ఒక చక్రం ఉంటుంది, వెనకాల ఈ గొప్ప తవ్వడానికి సరిపడా ఐరన్తో చేసినటువంటి పళ్ళు ఉంటాయి. వీటిని గనక మనం వరుసల్లో వేసినటువంటి కూరగాయల పంటల్లో కానీ వేరుశెనగ కానీ లేదంటే ఆకుకూర పంటల్లో కనుక వరుసల మధ్యలో ఈ వీల్ హో అంటాం, ఈ చక్రాల దంతిని కనుక మనం తిప్పితే కలుపు సులువుగా నివారించబడుతుంది. అలాగే గొప్పు తవ్వినట్టు మనకి 2 నుంచి 3 ఇంచీల వరకు కూడా లోతు గొప్పు కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి కలుపు నివారణ చాలా సులభంగా జరుగుతుంది. కాబట్టి ఈ క్రీడా వీల్ హౌస్ని వాడుకోవచ్చు. ప్రత్యేకించి ఎవరైతే ఆడవాళ్ళు ఈ కూరగాయల పంటల్లో కానీ ఇతర ఆహార పంటల్లో గొప్పు తవ్వుతుంటారో, వాళ్ళకి అంతర్కృషి చేయడానికి ఆడవాళ్ళని ఉపయోగిస్తుంటారో వాళ్ళు కనుక ఈ క్రీడా వీల్ హౌస్ని కనుక ఉపయోగిస్తే ఒకటి మనకి 1 ఎకరానికి ఖర్చులు కనుక చూసుకుంటే సాధారణంగా ఒక కూరగాయల పొలంలో కానీ లేదంటే వేరుశెనగ పొలంలో గొప్పు తవ్వాలి అంతర్కృషి చేయాలంటే సుమారు 20 నుంచి 22 మంది ఆడవాళ్ళు పడుతుంటారు. అంటే మనకి 2000-2500 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే కనుక ఈ క్రీడా వీల్ హౌస్ని కనుక మనం ఉపయోగించుకుంటే 8 నుంచి 10 మంది 1 ఎకరానికి సరిపోతారు. పంటలలో కలుపు తీసుకునేందుకు తక్కువ ఖర్చుతో అధిక శ్రమ లేకుండా సులువుగా పనిచేసుకునేందుకు వీలుగా ఉపయోగపడే క్రీడా వీల్ హౌస్ పరికరం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ పరికరం ఉపయోగించడం ద్వారా పంటలో కలుపు తీసే ఖర్చును తగ్గించవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆడవారు సైతం ఈజీగా పనిచేసుకునే విధంగా రూపొందించిన ఈ పరికరం తక్కువ ధరకే లభ్యమవుతోంది. రైతులు ఈ పరికరాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చుతో పాటు శ్రమను తగ్గించుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం అందరికీ అందుబాటులో ఉంచింది. ఒక 5 మనుషులు ఈ క్రీడా వీల్ హౌస్ను ఉపయోగించిన వరుసల మధ్యలో తిప్పడానికి సరిపోతారు. మొక్కల మొదల్లో ఉన్నటువంటి కలుపును మాత్రం కొంతమంది ఇంకొక 5 మంది ఆడవాళ్ళని కనుక ఉపయోగించుకుంటే మనకు ఎకరానికి 10 మంది ఈ క్రీడా వీల్ హౌస్ ద్వారా మనం అంతర్కృషి చేసుకోవడానికి సరిపోతారు. కాబట్టి మరి ఎవరైతే కూరగాయల రైతులు ఉన్నారో వీటిని ఈ క్రీడా వీల్ హౌస్ని కనుక మనం తెప్పించుకొని అంతర్కృషి ఉపయోగించుకుంటే ఒకవైపు ఖర్చు తగ్గుతుంది, రెండో వైపు ఆడవాళ్ళకి శ్రమ కూడా తగ్గుతుంది. కాబట్టి దీన్ని మనకి ప్రాచుర్యం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా రైతులు ఆసక్తి గల రైతులు ఈ క్రీడా వీల్ హౌస్ ఈ చక్రాల దంతి కనుక కావాలనుకుంటే కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలసను సంప్రదిస్తే కనుక అవి మనకి తెప్పించుకొని ఇవ్వచ్చు. దీని తాలూకు ధర సుమారుగా 1150 నుంచి 1200 రూపాయలు ఉంటుంది. కాబట్టి దాన్ని మనం తెప్పించి తెచ్చుకుంటే ఖర్చు తగ్గుతుంది, ఆడవాళ్ళకి శ్రమ తగ్గుతుంది. కాబట్టి దీన్ని వాడాల్సిందిగా రైతు సోదరులకి సూచిస్తున్నాను. పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువవుతుందనే ఆందోళన ఖమ్మం జిల్లా రైతుల్లో నెలకొంది. వీటి నివారణ కోసం పలువురు రైతులు అధికారులను సంప్రదించారు. అధికారుల అభ్యర్థన మేరకు శాస్త్రవేత్తలు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలోని పొలాల్లో పర్యటించారు. గులాబీ రంగు పురుగును నివారించడానికి గాను ఏం చేయాలో పలు సూచనల్ని రైతులకు తెలియజేశారు. క్షేత్రపరంగా ఈ అవగాహన సదస్సు జరిగింది. ప్రతి గులాబీ పురుగు వారం రోజుల్లో సుమారు 180 నుండి 200 వరకు గుడ్లను పెడుతుంది. 10 రోజుల్లోనే వేలాది పురుగులు తయారై పంటను నాశనం చేస్తాయి. గులాబీ పురుగుల నివారణకు గాను లింగాకర్షక బుట్టలను వేలాడదీసి వాటిని పట్టేయాలని ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు ప్రదర్శనపూర్వకంగా చూపించారు.
ఇలాంటి చర్యలను జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు. గులాబీ రంగు పురుగు ఉధృతిని బట్టి పక్క జిల్లాలో ఉన్నదని చెప్పేసి మన జిల్లాలో కూడా ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఫీల్డ్ కొన్ని ఎకరాలు తీసుకుని పెట్టాలని చెప్పేసి ఇలా ఆలోచన విధంగా వచ్చారు. అయితే ఇది రైతులకి పూర్తిగా అవగాహన కల్పించడం అనేది ఉద్దేశం వీళ్ళు. అయితే ఆల్రెడీ గులాబీ రంగు పురుగు గతంలో మన జిల్లా ఎంటర్ అయ్యి ఉంది. అంటే మొదటి క్రాప్ బీటీకి కాకుండా రెండో క్రాప్ వచ్చే టైంలో ఎంటర్ అయ్యి ఉంది. అది రైతులకు అవగాహన ఉంది. కానీ దీన్ని పెట్టడం వల్ల కొన్ని సబ్సిడీ మీద కొంతమందికి ఇవ్వటం లేదా కొన్ని చోట్ల ఫీల్డ్ చేయడం కన్నా జిల్లా వ్యాప్తంగా ఎంతో కొంత ఇవ్వగలిగితే ప్రభుత్వం వైపు నుంచి రైతులు పెట్టుకొని ఇది ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. రైతులకు ప్రధానంగా లాభం జరగాలంటే ఆ విధంగా చేస్తే బాగానేది. వీళ్ళు ప్రధానంగా అసలు ఉందా లేదా తెలుసుకోవాలంటే ఆల్రెడీ మాకు తెలిసింది ఏంటంటే నవంబర్ డిసెంబర్ నుంచి ఎంటర్ అవుతూనే ఉంది ఈ జిల్లాలో కూడా. గత 4-5 సంవత్సరాల నుంచి బీటీ వేస్తూనే ఉన్నాం. బీటీ 2 వచ్చాక కూడా ఫస్ట్ క్రాప్ కన్నా సెకండ్ క్రాప్ వచ్చే పంటలో ఖచ్చితంగా ఉంటుంది. 10 క్వింటాలు అవుతుంది అనుకుంటే ఎకరం 2 క్వింటాలతో గడ్డి వచ్చేసి ఇది అవుతూ ఉంది. దీన్ని ప్రధానంగా ఏంటంటే వీళ్ళు స్టార్టింగే వస్తుందని చెప్పేసి 45 రోజులకి నుంచే టెస్టింగ్ కోసం అనేది పెడుతున్నారు. అదేదో రైతులకు పూర్తి స్థాయిలో అగ్రికల్చరల్ ద్వారా మండలాల ద్వారా ఇచ్చేస్తే ఎకరానికి 4-5 ఇచ్చేస్తే రైతులు పెట్టుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుందని మా ఆలోచన. మేము 6 ఎకరాలు పత్తి పంట సాగు చేశాం. సార్ ప్రత్యేకమైన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు పత్తి పంట మీద రైతాంగం విపరీతమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. పత్తి పంటలు వేయొద్దనేటువంటి సూచనలు చేశారు. అయినా సరే రైతులు పత్తి పంట మీద ఎక్కువగా ఇంతకుముందు పత్తి పంట మీద సాగు చేసేవాళ్ళు కాబట్టి రైతులు కూడా వేశారు. మరి ఈ వేసినటువంటి రైతుల్ని పూర్తిగా నష్టపెడితే బాగుండదనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ అనేక రకాలుగా చీడపీడలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రత్యేకంగా వ్యవసాయ శాఖకి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖకి కొన్ని సూచనలు చేసి గులాబీ రంగు పురుగు కానీ ఇంకా ఇతర రకాలటువంటి పురుగులు వచ్చి పత్తి పంట నష్టం చేసేటువంటి పరిస్థితి కాబట్టి మరి అధికారులందరినీ కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అధికారులని మరి పంట చేలలో మరి బుట్టలో పెట్టేటువంటి కార్యక్రమం కానీ ఇంకా విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. డిస్పెన్సర్లో ఆడపురుగుల నుంచి తయారు చేయబడిన కెమికల్ని పెడతాము. వాటికి మగ పురుగులు ఆకర్షితమై ఇందులో పడతాయి అన్నమాట. మెయిన్గా దీనివల్ల స్ప్రేయింగ్ ఏమీ ఉండదు. ఇంకా బయోకంట్రోల్ ఓన్లీ స్పెసిఫిక్ గులాబీ రంగు పురుగు. ఇప్పుడు మనకి గులాబీ రంగు బీటీ కాటన్ ఓన్లీ గులాబీ రంగు పురుగే వస్తుందని రిపోర్ట్ వస్తున్నందుకు మేము ఫిరమోన్ ట్రాప్స్ ఇది ఒక్కటే ఆప్షన్ అన్నమాట. మనకి 8 కన్నా ఎక్కువ పడితే 9 పురుగులు అలా రోజు వరుసగా 3 రోజులు పడిందంటే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు. ఎట్లా పెట్టాలన్నా ఇంకోటి చేసేటప్పుడు చూడటానికి హైట్ చైన్ లెవెల్లో ఉండాలి. ఇంకా చైన్ పెరుగుతుంది అనుకో, ఇంకా పెరుగుతుంది కదా, ఇంకొక ఫీట్ పెరుగుతుంది కదా, అప్పుడు మంచిగా పైకి కూడా హైట్ బట్టి చైన్ హైట్ని బట్టి మనం కానీ ఇవి ఎక్కువ క్యాన్సర్ కనపడుతుంటుంది మనకు. ఈ అడుగుకి పురుగు వచ్చిందంటే పైకి లేదు, ఇట్లా గాలికి వేసిపోతుంది మనం పైకి. అందువల్ల ఇట్లా కింద కూడా కట్టాలి. దీనికంటే కెమికల్కి అట్రాక్ట్ అయ్యి ఇది ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళలేవు. ఎందుకంటే ఇక్కడ స్టిక్కీ లేయర్ ఉంది కనుక ఆ స్టిక్కీ లేయర్కి అంటుకొని ఉండిపోతాయి. సో అది ఆ విధంగా ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేస్తాం. మనం ఇక్కడ ఏమీ పెస్టిసైడ్ ఆర్ ఇన్సెక్టిసైడ్ ఏది యూజ్ చేయట్లేదు. వితౌట్ యూజింగ్ ఎనీ ఇన్సెక్టిసైడ్ వీఆర్ కంట్రోలింగ్ ద ఇన్సెక్ట్స్. నిత్యం కరువు కాటకాలతో తలడిల్లే అనంతపురం జిల్లాకు 100 టీఎంసీల నీరు తరలించాల్సిందేనని రైతులు, రైతు సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇంకుడు గుంతలు, రెయిన్ గన్స్ వంటి తాత్కాలిక ఉపశమన చర్యలు పెద్దగా ప్రయోజనం ఉండవని, కరువును తరిమికొట్టాలంటే సాగునీటి జలాల మళ్లింపే శరణ్యమని అంటున్నారు. అనంతపురంలో సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన సదస్సులో కరువు నివారణకు వ్యవసాయ నిపుణులు, మేధావులు అనేక సలహాలు, సూచనలు తెలియజేశారు.
దేశ కరువు చరిత్ర ఎవరైనా రాస్తే అందులో అనంతపురానికి ఒక అధ్యాయం ఉంటుందేమో. ప్రతి సంవత్సరం ఎడారిని తలపించేలా ఎటు చూసినా ఎండిపోయిన పంట పొలాలే తప్ప పచ్చదనం తక్కువ అవుతున్న జిల్లా అనంతపురం. ఈ జిల్లా రైతులను ఆదుకోవాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి, పాలకులకు అన్నదాతల కష్టాలపైన అవగాహన ఉండాలి. ఈ అంశాలపైన ఫోకస్ పెట్టిన సాక్షి మీడియా సామాజిక బాధ్యతతో అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్తులో అనంత కరువు, సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకత, మన బాధ్యత అన్న అంశంపై సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో పాటు వైఎస్ఆర్సీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. అనంతపురం జిల్లా కరువుకు దశాబ్దాల చరిత్ర ఉందని ఈ సందర్భంగా వీరు వివరించారు. నదీ జలాల తరలింపు చిత్తశుద్ధితో చేపట్టాలని వారు కోరారు. శాశ్వతమైన పరిష్కారాలంటే ఈ జిల్లాలో సాధ్యమైనంత వరకు నదీ జలాలు తీసుకొని రావడము, ఇక్కడ ప్రతి భూమికి కూడా ప్రతి ఎకరాకు కూడా ఎంత వీలుంటే అంత ఎక్కువ ఎకరేజ్ కూడా నీళ్ళు ఇవ్వడం శాశ్వతంగా, అదే కృష్ణా జలాలు తీసుకొని రావడము, కృష్ణా కానీ తుంగభద్ర జలాలు తీసుకొని వచ్చేసి, రెండవ వైపు వచ్చేసి ఇతోధికంగా పరిశ్రమలు కూడా తీసుకుని వచ్చేసి అందరికీ కూడా ఉపాధి కల్పించారు. ఇది శాశ్వతమైన పరిష్కారం కరువు కూడా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా. కానీ ఇవన్నీ చాలా కూడా ఇప్పుడు అందుకోసమే కృష్ణా జలాలు తీసుకొని వచ్చడానికి ఒకప్పుడు లేకుండా ఇప్పుడు కూడా అప్పుడు రాజశేఖర్ గారు ఏదైతే ప్రారంభించినారో, పనులు ప్రారంభించినారో హంద్రీ నీవా ద్వారా కళ్ళ ముందరే 5 సంవత్సరాల నుంచి పోతున్నా కూడా ఒక ఎకరా కూడా తీసుకోవడానికి వీళ్ళు పరిస్థితి కల్పించింది. అలాగే ఈరోజు కూడా ఏదైతే పంటలు ఎండిపోయినాయో, వర్షాల రాక ఎండిపోతున్నాయో, ఆ ఎండిపోయే దానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్సూరెన్స్ ద్వారా ఇచ్చేదానికి, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇచ్చేదానికి అన్ని అవకాశాలన్నా కూడా ఇవ్వకోకుండా కూడా ఈరోజు మరొక కూడా ప్రయత్నం చేస్తారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం రెండోది. ఈ జిల్లాలో సగటున 550 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షం కురుస్తుంది. వర్షాధారం కింద లక్షల ఎకరాల్లో ఇక్కడ పంటలు సాగవుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక కరువు పరిస్థితులు నిత్యం తాండవిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల నేతలు రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తే కర్నూలు జిల్లా నందికొట్కూరు వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మించుకోవడం సాధ్యమేనని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కోరుతున్నారు. మనకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సిద్ధేశ్వరం దగ్గర అలుగు ఒకటి రిజర్వాయర్ ఏర్పాటు చేసుకోగలిగితే, అంటే అలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా మన జిల్లానే కాదు, ఈ రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకు సంపూర్ణంగా శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందనేటువంటి విధానాన్ని చాలామంది పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు చెప్పినటువంటి మాట ఇది. అంటే దాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉభయ రాష్ట్రాలు ఒక మాట పైన ఒడంబడిక ఒప్పందాన్ని చేసుకొని మరి సిద్ధేశ్వరం దగ్గర అలుగుని నిర్మించుకోగలిగితే ఖచ్చితంగా మన 4 జిల్లాలు సంపూర్ణమైనటువంటి పరిష్కారం మార్గం ఏర్పడుతుంది. మరి దీనికి 4 జిల్లాలు నాయకులు కలిసి మన అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరులో ఉన్నటువంటి అందరూ నాయకులు దీనిపైన ఈ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి మన ఉద్యమం చేపట్టాలా. దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దాన్ని నిర్మాణానికి నోచుకునేటట్టు ఒప్పందం చేయగలిగితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అంతే తప్ప ఈ వర్షాలు, ఈ నీరు చెట్టు అనేది, ఈ ఇంకుడు గుంతలు అనేది, ఇవన్నీ రైన్ గన్స్ అనేది, ఇవన్నీ కేవలం వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరి అది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది తప్ప రైతులకు ఎవరికి ఉపయోగపడే అంశం కాదు. అనంతపురం జిల్లాలో ప్రతి ఏటా సుమారు 6 లక్షల హెక్టార్లకు పైగా వేరుశెనగ పంట సాగవుతోంది. నీటి ఎద్దడిని తట్టుకునే వేరుశెనగ రకాలను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోతోంది. అప్పులు చేసి పంటలను సాగు చేసే రైతులు తీవ్ర వర్షాభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారు. హంద్రీనివా సుజల స్రవంతిని వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయించిందో, యాక్యురేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం కింద ఏదైతే కేటాయించిందో వాటిని ఈ ప్రాంతంలోనే వెనుకబడిన ప్రాంతమైనటువంటి హంద్రీనివా సుజల స్రవంతికి నిధులు కేటాయించి తక్షణం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అనంతపురం జిల్లాలో మొదటి దశ ఏదైతే హంద్రీనివా ఉందో వాటికి తక్షణము ఆయకట్టు ద్వారా నీరు అందించినప్పుడు మాత్రమే ఈ జిల్లాకు మంచి విషయం జరుగుతుంది. రైతులకు కూడా మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా ప్రస్తుతం ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే అనంతపురం జిల్లాకు రావాల్సి ఉందో దాన్ని నవీకరించిన ఇన్సూరెన్స్ పాలసీని జిల్లాలో అమలు చేయాలి. దానికి ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే రైతులకు మనం తక్షణ ఉపశమనంగా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ను అందించి ఆదుకోవాల్సిన అవసరం తక్షణం ఉంది. వ్యవసాయం జూదమున మారిన తరుణములో
హంద్రినివా ప్రాజెక్టు అనంతపురం జిల్లాకు ఓ వరమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రినివా ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 5,000 కోట్ల రూపాయలతో మొదటి దశ పనులు పూర్తి చేయించారు. వైఎస్ఆర్ కృషి ఫలితంగా కృష్ణా జలాలు అనంతపురం జిల్లాకు వస్తున్నాయి. అయితే వాటిని వ్యవసాయానికి ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే అనంతకు చేయూతనివ్వాలని వారు కోరుతున్నారు. గత 7 సంవత్సరాల నుంచి కరువు బారిన పడుతుంది. 63 మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. కానీ శాశ్వతమైన పరిష్కార చర్యలు చేపట్టే దిశగా గత 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వాల అధికారంలో మార్పులు కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా తీవ్రంగా కరువు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వచ్చినారు. ప్రధానంగా ఈరోజు రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి 4 జిల్లాల్లో త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వాటితో పాటుగా వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో గురకపోతుంది. 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడులు పెట్టడం, సంవత్సరం తర్వాత దిగుబడులు చూసినప్పుడు 100 కోట్లలోకి లేదా 10 కోట్లలో పడిపోవడం, ఈరోజు రైతాంగం వ్యవసాయం మీద విశ్వాసాన్ని కోల్పోయి క్రమంగా ఆత్మహత్యల బారిన లేదా వలసల దారిన పట్టేటువంటి పరిస్థితి పెరుగుతుంది. ఈరోజు ఒక అనంతపురం జిల్లాలోనే 4.5 లక్షల మందికి పైగా వలసలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే జిల్లాలో కరువు ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కరువుకు శాశ్వత పరిష్కారం, తాత్కాలిక తక్షణ పరిష్కారాలు 2 దిశలుగా చేపట్టి బహుముఖంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. తక్షణం ఇప్పుడు ఏదైతే రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారో ఆ రైతులకు విశ్వాసం నింపే పద్ధతుల్లో ఇన్పుట్ సబ్సిడీని గ్యారెంటీగా ప్రభుత్వం మంజూరు చేయాలా. అదే రకంగా వాతావరణ బీమా, ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే రైతులకు ఇస్తామని చెప్పినటువంటి చట్టబద్ధమైన అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేసేటట్టుగా ప్రభుత్వ యంత్రాంగం శ్రద్ధ తీసుకోవాలా. శాశ్వతమైన చర్యల్లో హంద్రినివా తప్ప ఇంకో పరిష్కారం కనపడడం లేదు ప్రస్తుతానికి. అందుకని హంద్రినివాకు నిర్ణయించబడినటువంటి 40 టీఎంసీలని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంకొక 80 అవసరమైతే 80 టీఎంసీలు పెంచుతారంటారు. మీ పుణ్యాన 80 టీఎంసీలు కాదు, చెప్పినటువంటి 40 టీఎంసీలు చట్టబద్ధంగా రావాల్సిన 40 టీఎంసీలని ఏదైతే సాగు భూములు ఉన్నాయో ఆ సాగు భూమికి ఆ నీళ్లను అందించి ఆ రకంగా జిల్లాలో సాగునీటి వనరులను పెంచడం ద్వారా శాశ్వతమైన పరిష్కారం తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఆయకట్టును నిర్మిస్తే సుమారు 2 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతుంది. అందుకే రాజకీయాలు పక్కన పెట్టి హంద్రినివా మొదటి దశ కింద ఆయకట్టుకు నీరివ్వాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముద్దునిద్రపోతోందని, అన్ని పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి న్యాయం కోసం పోరాడదామని అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోట సత్యం అభిప్రాయపడ్డారు. ఒకటే అఖిలపక్షాన్ని కోరుకుంటున్నాం. అందరూ మన పెద్దలు వచ్చినారు. ఆయన ఇట్లా చర్చా వేదికలో మీరు పెట్టడం అయితే ఒక స్ఫూర్తిదాయకం. దాన్ని నేను తప్పు పెట్టను, కానీ చాలా మంచిది. ఈ స్ఫూర్తితోనే ఒకసారి జిల్లా నలుమూలల రైతులు ఏం బాధలు పడుతున్నారని అఖిలపక్షంగా అందరూ జిల్లా నలుమూల తిరిగి రైతు సోదరులతో ఏం బాధల్లో ఉన్నారో, ఏమైతే దీనికి పరిష్కారం అవుతుంది మరి పెద్దలందరూ కూర్చొని నేను ఒకటే అనుకుంటున్నా, ఈయనకి ఇక్కడ మనం ఎన్ని నేర్చినా ఈ 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళ పదవులు, వాళ్ళ ఆదాయాలు వాళ్ళు ఏం సంపాదించుకోవాలా, ఈ ప్రభుత్వం మళ్ళీ భవిష్యత్తులో రాదని వాళ్ళకి ఆరాటం మీద తప్పితే రైతుల గురించి ఏ కోసైనా ఆలోచించాలా. రైతు ఆత్మహత్య లేకుండా నేను ఒకటే కోరుకుంటున్నా ఈ మా అనంతపురం జిల్లా ప్రజలను, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు దయించి. భవిష్యత్తు ఉంది, భవిష్యత్తులో ఇదే పాలన ఉండదు. కాబట్టి నేను ఈ విధంగా తెలియజేస్తున్నా. మనమందరూ అఖిలపక్షంగా విజయవాడ పోయి ఏమైనా కూర్చుంటే ఏమైనా చంద్రబాబు నాయుడు ముద్దు నిద్ర లేస్తాడేమో కానీ లేకపోతే లేచే అవకాశాలు లేవని తెలియజేస్తున్నాను. అనంతకు మొదటి నుంచి ఏకైక సాగునీటి వనరుగా ఉన్న తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా ప్రతి ఏటా 32.5 టీఎంసీలు రావాల్సి ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ప్రాజెక్టులో పూడిక పెరిగిపోయిందన్న నెపంతో ప్రతి ఏటా అనంతకు 10 టీఎంసీలు కూడా రావటం లేదు. అంటే 22 టీఎంసీల మేరకు అనంత ప్రజలు తమ వాటాను కోల్పోతున్నారు. కరువు పెరగటానికి ఇది ఒక కారణమనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. తుంగభద్ర ఎగువ కాలువ నీటి వాటాలను సమర్థంగా తీసుకురావడంతో పాటు హంద్రినివా ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేస్తే కరువుకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది. ఇలా చేస్తే 100 టీఎంసీల నీటిని అనంతపురం తీసుకొచ్చేందుకు వీలవుతుందని, అప్పుడే అనంతపురం జిల్లా కరువు కాటకాలకు చిక్పెట్టవచ్చని వ్యవసాయ నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కరువు బారిన పడుకోకుండా నివారించాలంటే దీనికి ఒక్కటే కారణం, రాజశేఖర రెడ్డి గారు చూపించిన మార్గం. మరి హంద్రినివా నుంచి కృష్ణా జలాలను తీసుకొచ్చి అనంత జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నింటికి సాగునీరు అందించడం. అలాగే ఆయన 3.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరించారు. ఈ ప్రదేశాల్లో ఆయకట్టు ఇవ్వాలని ఆ ప్రదేశాలకు మరి ఏవైతే మరి హంద్రినివా కాలువ రూపొందించినప్పుడు నిర్ణయించబడ్డాయో వాటన్నింటికి కూడా మరి హంద్రినివా ద్వారా కృష్ణా జలాలను కేటాయిస్తే తప్ప మరి జిల్లాలో కరువు బారుదొల్లే పరిస్థితి లేదు. మరి హంద్రినివా ద్వారా కృష్ణా జలాలను ఇంకా ఎక్కువ
మరి రాబట్టేదానికి అనంతపురం జిల్లా రైతాంగం, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మరి వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసికట్టుగా పోరాడితేనే ఇది సాధ్యం. అనంతపురం జిల్లా శాశ్వత కరువు నివారణకు ఏకైక పరిష్కార మార్గము ఈ జిల్లాకు సాగునీరు తీసుకురావడం ఒక్కటే ఏకైక పరిష్కార మార్గం అని మేము తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అనేక సార్లు ఈ డిమాండ్ను మేము ముందుంచి పోరాటం చేయడం జరిగింది. ఈవేళ నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ గోదావరి జలాలు మరి 100 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి, కృష్ణా జలాలు పోతున్నాయి. మరి ఇటువంటి నీటిని కరువుతో అల్లాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక గొంతెంటుతున్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా. మరి ఆ యొక్క నీటిని పందిరి నీవా ద్వారా మరి మళ్లించి నదుల అనుసంధానంలో భాగంగా ఈవేళ పెన్నా, చిత్రావతి నదులు కూడా ఈ నదులతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లిస్తే చాలు బంగారం పండించేందుకు సిద్ధంగా ఉన్నామని అనంతపురం జిల్లా రైతులు చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీల నీటిని అనంతపురానికి తరలించి దుర్భిక్షాన్ని పారదోలాలని హంద్రినివ ఆయకట్టుతో పాటు చెరువులకు సైతం నీళ్లిచ్చే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. పాలకులు చిత్తశుద్ధి చూపితే అనంత కరువును శాశ్వతంగా రూపమాపవచ్చని సాక్షి సదస్సుకొచ్చిన వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా చైతన్యపూరిత కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సాక్షి మీడియాకు వారు కృతజ్ఞతలు తెలిపారు. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. ఇవి ఇవాల్టి సాగుబడి విశేషాలు. స్టే విత్ us.